శరీరంలో రక్తములో భాగమైనప్పుడు దేవుని వాక్యము చాలా జాగ్రత్తగా దానిలో పాలు పంపులు పొందాలని హెచ్చరిస్తూ ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే పౌలు గారు సంఘానికి రాస్తూ ఉంటాడు. 11వ అధ్యాయము 23వ వచనం కాడ నుంచి మనం చూస్తే ఇక్కడ మనమందరము కూడా ఆయన శరీరములో ఆయన రక్తంలో భాగమవుతున్న వారమే ఉన్నాం. ఎక్కువగా అది ఎక్కడి నుండి వచ్చిందని అంటే క్రీస్తు ప్రభు దగ్గర నుంచి వచ్చిందంట. మనకి అది ఎక్కడి నుంచి వచ్చిందంటే కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి త్యాగానికి, యేసుక్రీస్తు ప్రభు మనతో చేసుకున్న ఒక నిబంధనకి గుర్తుగా ఆయన శరీరములోను ఆయన రక్తములోను మనము పాలిభాగస్థులం అవుతున్నాం. శరీరాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ నిబంధనను మనం జ్ఞాపకం చేసుకోవాలంట. ఆయన ఇస్తున్నటువంటి రక్తాన్ని మనం తీసుకుంటున్నప్పుడు ఆ నిబంధనను మనం జ్ఞాపకం చేసుకోవాలంట. ఆ శరీరాన్ని మనకు జ్ఞాపకం తీసుకుంటున్నప్పుడు ప్రభు చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలంట. ఆ రక్తాన్ని మనం తీసుకుంటున్నప్పుడు ప్రభు పడినటువంటి శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలంట. అందుకని అంటాడు, నన్ను జ్ఞాపకము చేసుకొనిటికై దీనిని చేయడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. చూడండి ఇంకేమంటున్నాడు, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. మనం ఎప్పుడైతే ఆయన శరీరాన్ని తింటున్నామో, ఎప్పుడైతే ఆయన రొట్టెను తీసుకుంటున్నామో, అదేదో మనకి ఇవ్వబడినటువంటి బిస్కెట్, మనకి ఇవ్వబడినటువంటి జ్యూసో కాదు. అది బిస్కెట్ లేకపోతే ఒక జ్యూసో కాదు మనకి ఇవ్వబడింది. మరొకసారి చూడండి ఆ మాటని, 26వ వచనం, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడెల్లను, ఆ చేయి పైకెట్ట వాక్యం చదవండి. ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడెల్లా ప్రభువు మరలా వచ్చు వరకు ఆయన మరణమును, ఏ మరణాన్ని? సిలువ మరణాన్ని ఏం చేయాలంట? ఆయన మరణాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంట? ప్రచురపరచడం అంటే ప్రొక్లైమ్ అంటే ప్రకటించాలంట ఆయన మరణాన్ని. దేవుని స్తోత్రం. ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకుంటున్న మనం అందరం కూడా ఏం చేయాలంటే ఆయన సిలువ మరణాన్ని, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన ఏదైతే మనకు అనుగ్రహించాడో ఆ సిలువ మరణం ద్వారా వాటిని మనం ఏం చేయాలంటే ప్రకటించాలంటే. ఎలా ప్రకటించాలా? పాటలే కదా పాడుతున్నారు, వెళ్దాంలే, ఈ లోపల కొద్దిసేపు సెల్ చూసుకుందాం, కొద్దిసేపు టీవీ చూసుకుందాం, ఆరాధన కదా జరుగుతుంది, వెళ్దాంలే. దేవుని సన్నిధిలో ఎన్నిసార్లు మనం వింటున్నా ఆ నిర్లక్ష్య ధోరణి అదే కొనసాగుతూ ఉంది. చాలా మంది దైవజనులు చెప్పారు, ఆదివారము దేవుని సన్నిధిలో పునరుద్ధాన దినములో మనము భక్తి శ్రద్ధలతో వణుకుతూ భయభక్తులు కలిగి మన ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొని ఆయన సన్నిధిలో హృదయపూర్వకంగా సిద్ధపడాలంట. చూడండి కిందకి వెళ్తే అంటాడు కదా, కాబట్టి ఎవడు అయోగ్యముగా దాని యొక్క విలువను గుర్తెరగకుండా, దాని యొక్క విలువను తెలుసుకోకుండా, అందరూ ఉన్నారు కాబట్టి నేను ఉండాలి, అందరూ తీసుకుంటున్నారు కాబట్టి నేను తీసుకోవాలి, ఇదేముంది ప్రతి నెల ఇచ్చేదే కదా, దాని విలువను గుర్తెరగకుండా, చూడండి ఇంకా కింద అంటాడు, కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధి అవడం అంటే దేవుడిని వ్యతిరేకించిన వారు, దేవుని దూషించిన వారు, దేవుని సిలువకు అప్పగించిన వారు అవుతారంట. ఎప్పుడు? అయోగ్యంగా మనం తీసుకుంటే ప్రారంభ ప్రార్థన నుంచి ప్రభు వల్ల పరిచర్య ముగింపు వరకు కూడా భక్తి శ్రద్ధలతో దేవుని సన్నిధిలో లేకుండా ఆరాధనే కదా, పాటలే కదా, తాయితీకి వెళ్దాంలే, మీకు అటెండెన్స్ లేదు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరిచి వారందరూ కూడా అపరాధులే.
ఎవరు అయోగ్యంగా దాన్ని తీసుకుంటారో, పాత్రలో నుండి తాగుతారో, వాడు ఆయన శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అవుతాడు. తర్వాత చదవండి ఏమంటున్నాడు, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెనో. నేను దేవునికి ఇష్టపూర్వకంగా జీవిస్తున్నానా, దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నానా, దేవునికి నా భక్తి ఆయన కొలతేస్తే ఆయన పరిపూర్ణతలో ఉన్నానా? మనమేమనుకోండి తెలుసా, బైబిల్ అట్టుకుని వెళ్తే భక్తి అనుకుంటాం. మన శుక్రవారం వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది మన భక్తి. ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకున్నారు అందరూ కూడా. బైబిల్ అట్టుకుని వెళ్తే భక్తి కాదు, ఆదివారం రోజు వచ్చిన కూర్చుంటే భక్తి కాదు, పాటలు పాడేస్తే భక్తి కాదు. అక్కడ అంటున్నాడు, ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవలను. నేను దేవునికి సరి అయినటువంటి భక్తిలో ఉన్నానా, దేవుడంటే భయం కలిగి ఉంచున్నానా, దేవుని ఎడల నేను భక్తి శ్రద్ధలు కలిగి ఉంచున్నానా లేదా, దేవునికి పరిపూర్ణ హృదయాన్ని ఇచ్చానా లేదా, అది ఖచ్చితంగా మనము పరీక్షించుకొని అప్పుడు తీసుకోవాలంట. తర్వాత చూడండి, అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మనం ఏం చేస్తాం, మెసేజ్ అవగానే, ప్రసంగం అవగానే గలగలగలగల మాట్లాడేసుకుని వచ్చి ఇదిగో ఎక్కడికి వచ్చి అక్కడికి వచ్చి, ఇదిగో నీకు ఇచ్చారా నాకు ఇచ్చారు. పరీక్షించుకోవాలంట, మనం పరీక్షించుకొని దానిలోనిది మనం తీసుకోవాలంట. తర్వాత చూడండి ఇంకేమంటున్నాడు, ప్రభు యొక్క శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధిని తనకు తానే తెచ్చుకుంటున్నాడు. ఇది ప్రభు యొక్క శరీరము, ఇది ప్రభు యొక్క రక్తం అని కాకుండా పాస్టర్ గారు ఇస్తున్నారు కాబట్టి తీసుకోవాలి, నెలలో మొదటి ఆదివారం తీసుకోవాలి, తీసుకోకపోతే తీసుకోలేదేంటి అని అడుగుతారు కాబట్టి తీసుకోవాలి. ఆ విధంగా తీసుకుంటేనంట మనకి మనం ఏం తెచ్చుకుంటున్నామంటే శిక్షావిధిని తెచ్చుకుంటున్నామంట. పరీక్షించుకోవడం అంటే ఏంటో తెలుసా, బాప్తీసం తీసుకున్నారు, రక్షణ ప్రాప్తీసం తీసుకున్నారు, క్రీస్తు రక్తంలో కడగబడ్డారు, క్రీస్తు రక్తంలో కడగబడినా సరే శరీరాశలకు లోబడుతున్నారు, లోకాశలకు లోబడుతున్నారేమో, వ్యామోహాలకు లోబడుతున్నారేమో. బి కేర్ఫుల్, మీకు మీరుగా శిక్షా విధిని తెచ్చుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక్కసారి క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మనమంట లోకము వెంబడి మనం వెళ్ళకూడదంట. ఈరోజు ఎందుకండి బాప్తీసం తీసుకునే వారు ఒకలాగే ఉన్నారు, తీసుకుంటున్న వారు జీవితం కూడా ఒకలాగే ఉంటుందని అంటే, తీసుకునే వారికి తీసుకున్న వారికి మధ్య వ్యత్యాసం కనపడతలే. ఆ రక్షణ యొక్క వ్యత్యాసం కనపడతలే. రక్షణ అనగా మారు మనసు పొంది బాప్తీసం పొందాలంట. మనం ఏం చేస్తున్నాం తెలుసా, ఈ మనసు మార్చుకోకుండా బట్టలు మార్చుకుంటున్నాం తప్పితే ఈ మనసు కానీ, మైండ్ కానీ, హృదయం కానీ, ఈ శరీర ఆలోచనలు కానీ ఏమీ మారతలే. ఒక బట్టలు మార్చుకుంటున్నాం, తెల్ల బట్టలు వేసుకుని వస్తున్నాం అంతే. కొంతమంది ప్రశ్నలు కూడా వేశారు నన్ను, బాప్తీసం తీసుకున్న వారు ప్రేమించుకోవచ్చండి, బాప్తీసం తీసుకున్న వారు ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవచ్చండి, చాలా చోట్ల ఎదురైనాయి నాకు. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావంటే దేవుని చిత్తానికి కాదు, దేవుని ఆలోచనలకు కాదు, నీ సొంత నిర్ణయాలతో వెళుతున్నావు అని అర్థం. నువ్వు ఇప్పుడే ప్రేమ వ్యామోహం అన్నావంటే దేవునికి కాకుండా నీ స్థానంలో ఎవరికో అవకాశం ఇచ్చావని అర్థం. ఇంకెక్కడుంది నీ మారు మనసు, నీ రక్షణ బాప్తీసం? అక్కడ అంటున్నాడు చూడండి మరొకసారి, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచూ ఉన్నారు. అర్థమవుతుందండి ఆ శిక్షావిధి ఎలా ఉంటుందో? ఆ శిక్షా విధి ఎలా ఉంటుందో తెలుసా? ఎందుకు ఈ బలహీనతలు వస్తున్నాయి, ఎందుకు ఈ శిక్షా విధి మన మీదకి వస్తుంది, ఎందుకు మరణిస్తున్నారు అనేక మంది, వయసు దాటకుండానే అనేక మంది అకాల మరణాలు పొందుతున్నారు, రక్షణ పొందిన వారు మరణిస్తున్నారు, రక్షణ పొందిన వారు మరణిస్తున్నారు. ఎందుకు ఈ జరుగుతున్నాయి అని అంటే వారు సరి అయిన విశ్వాస జీవితంలో లేకపోవడాన్ని బట్టే. ట్రెడిషన్, ఆచార భక్తి, మొక్కుబడి భక్తి, దేవుని సన్నిధి అంటే మనకు లోకువ,
దేవుని సన్నిధి అంటే దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడా, దేవుడు చూసొచ్చాడా? ఖచ్చితంగా చూస్తాడు దేవుడు. దేవుని సన్నిధిలోకి వణుకుతూ రావాలంట మనం. మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలంట మనం. ఇదేదో చూడండి, బయట షోలకి వెళ్ళినప్పుడు బయటికి లోపలికి అటు తిరిగి చూడండి, అది కాదు. ఇది ఒక పరిశుద్ధమైన స్థలం. ఇది దేవునికి నివాస యోగ్యమైనటువంటి స్థలం. ఇది పరిశుద్ధాత్మ సంచారానికి అనుకూలమైనటువంటి సమయం. ఇది ఆ స్థలంలో మన ఇష్టానుసారంగా ఉంటే ఈ శిక్ష విధినంతటిని మన మీదకి తెచ్చుకుంటాం. ఏంటంటే అసలు ఈ యొక్క శరీరంలోను, ఈ యొక్క రొట్టెలోను, ఈ యొక్క ద్రాక్షారసంలో ఉన్నటువంటి శక్తి ఏంటండి? ఎందుకు యేసుక్రీస్తు రక్తానికి, యేసుక్రీస్తు శరీరానికి, యేసుక్రీస్తు మరణానికి అంత ప్రాధాన్యత ఉంది అని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు శిలువ మరణం ఎందుకని అడిగితే మనం ఏం చెప్తాం? యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మనకు లాభం ఏంటి? యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మనకు కలిగిన లాభం ఏంటి? పాపం నుంచి విడుదల కలిగింది, అంతే కదా? అదొక్కటి చెప్పేస్తాం సింపుల్గా కదా. పరలోక రాజ్యానికి వారసులమయ్యాం, అంతే కదా. రక్షణ పొందినటువంటి వారికి కూడా మనం చెప్పలేకపోతున్నామంటే మనం ఏ భక్తిలో ఉన్నామో ఒక్కసారి గమనించుకోండి. మన శుక్రవారం వాక్యం గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే జాబితాలో ఉన్నాం. ఎందుకు అనుకుంటామని చెప్పా? దేవుడిని రుచి చూడాల్సిన కోణంలో మనము రుచి చూడలేదు. ఇక్కడ కూడా అంతే. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని సరైన రీతిలో మనం రుచి చూడట్లే. ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడో మనం సరైన రీతిలో రుచి చూడట్లే. మనకు చూడండి, కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే, ఏదైనా ఒక ఆసక్తికర సన్నివేశం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, సీరియస్ గాను, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఏమైంది అని దగ్గరకు వచ్చి అంటారు కదా. ఏమైందో వారు తెలుసుకోకపోతే వాళ్ళకి కడుపు నొప్పి ఆగదు. కానీ కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్పుకునేదే కదా, మనకి ఎందుకు లేని పక్కకి వెళ్ళిపోతా ఉంటాం. దేవుడి విషయంలో మనం అజాగ్రత్తతో ఉండడం వలన లాభము లేదు. యేసుక్రీస్తు రక్తము, ఆయన శరీరాన్ని మనకేం తీసుకొచ్చింది అనేది పరిపూర్ణంగా తెలుసుకోకుండా ఆయన శరీరంలో, ఆయన రక్తంలో భాగం అవడము, పాలి భాగస్థులు అవడంలో అర్థమే లేదు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బందీలుగా ఉన్నారు. 400 సంవత్సరాలు బందీలుగా ఉన్నప్పుడు దేవుడు తన ప్రియమైన ప్రజలను విడిపించడానికి మోషే నాయకత్వంలో మోషేను పంపించి ఫరో ఎదుట ఎన్నో గొప్ప కార్యాలను జరిగించి, ఒక ప్రక్కన ఫరో హృదయాన్ని కఠినపరుస్తూ 10 అద్భుతాలను చేస్తాడు అక్కడ మోషే ద్వారా. 10 అద్భుతాలు చేసినప్పుడు కూడా మోషేని దేవుడు తన ద్వారా అద్భుతాలు జరిగిస్తాడు. ఫరో హృదయాన్ని ఎందుకు కఠినపరుస్తూ ఉంటాడంటే, తన ప్రజలు దేవుని యొక్క శక్తిని ఎరగాలని, తన ప్రజలు దేవుని యొక్క మహాత్యాన్ని ఎరగాలని, తన ప్రజలు దేవుని యొక్క ఎంత ప్రభావవంతుడో ఎరగాలని. ఈ రోజున మన జీవితంలో కూడా అయ్యే జరుగుతున్నాయి. మనం ఏం చేయాలో తెలుసా? అడిగామండి, ఇవ్వట్లేదండి. ఎందుకు ఇవ్వట్లేదు? దేవుని యొక్క పరిపూర్ణ శక్తిని ఎరగక, దేవుని యొక్క పరిపూర్ణ నామాన్ని, ఆయన గొప్పతనాన్ని ఎరగక మనం పొందుకోలేకపోతున్నాం. ఈ రోజున అద్భుతాలు చేస్తూ వచ్చాడు. చివరిగా దేవుడు అనుకున్నాడంట, వీళ్ళని ఎలా కాదు మార్గమధ్యంలో నడిపించుకుందాం అనుకున్నాడంట. మార్గమధ్యంలో వీళ్ళకి అనేక సూచక్రియలు చేద్దాం, ఈ బందీలు ఉండడం, బానిసలు ఉండడం నాకు ఇష్టం లేదే కాబట్టి వారిని విడిపిద్దామని పస్కా పండుగ రోజున వారిని గొర్రెపిల్ల విందుని జరిపించుకుని ఆ యొక్క రక్తాన్ని వారి గడప కమ్మల మీద ప్రోక్షించమన్నాడు. ఆ రాత్రి కాలంలో సంహారక దూత తిరుగుతూ ఉన్నప్పుడు ఏ గడప కమ్ముల మీద అయితే గొర్రెపిల్ల రక్తం ఉందో, ఆ సంహారక దూత గొర్రెపిల్ల రక్తం ప్రోక్షించబడిన గడపలనంట దాటి వెళ్ళిపోయిందంట. ఏ గడపల మీద అయితే ఆ గొర్రెపిల్ల రక్తం లేదో అందులో తొలి సంతతిని నాశనము చేస్తూ వచ్చిందంట. ఉదయం లేచినప్పటికీ ఐగుప్తు దేశమంతా ఏడుపులతో వినపడుతుంది. ఇజ్రాయేలు ప్రజల యొక్క ఇంట్లో ఆ విందుని ద్వారా వాళ్ళందరూ కూడా బయటికి విడుదలను పొందుకున్నారు. అక్కడ దేవునికి స్తోత్రం. ఆ గొర్రె పిల్ల రక్తం అక్కడ ఏం చేసిందంటే ఆ కుటుంబాన్ని సంరక్షించింది. హల్లెలూయా.
ఆ గొర్రె పిల్ల రక్తము, ప్రోక్షించబడినటువంటి రక్తం ద్వారా ఆ కుటుంబంలో వాళ్ళకి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది. ఆ గొర్రె పిల్ల రక్తం ద్వారా కుటుంబంలో వారికి ఏమొచ్చిందంటే విడుదల వచ్చింది. ఆ గొర్రె పిల్ల రక్తం ద్వారా వారి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏమో ఉన్నారంటే క్షేమాన్ని పొందుకున్నారు. అంతేకాదు, వారందరూ కూడా ఏదైతే ఏ కుటుంబంలో అయితే తొలి సంతతి నాశనం కాలేదో ఆ కుటుంబం అంతట్లో కూడా ఏమొచ్చిందంటే సంతోషంతో బయటకు వచ్చారంట వాళ్ళు. ఏ కుటుంబం అయితే గడప కమ్మల మీద అయితే గొర్రెపిల్ల రక్తం ప్రోక్షించబడిందో ఆ కుటుంబము, ప్రోక్షించబడిన కుటుంబము దేవుని కుటుంబంగా ఎన్నికలు ఉన్నదంట. అక్కడ యేసుక్రీస్తు సిలువ మరణములో లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగైన మన యొక్క పాపాలని, మన యొక్క శాపాలని, మన యొక్క అతిక్రమాల్ని, వీటన్నిటిని మన సమానార్థమైన శిక్షను ఆయన వేసుకుని ఆయన సిలువ మరణముని గొర్రె పిల్లగా అనుభవించి ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనకు అప్పగించినప్పుడు సేమ్ మనకి కూడా ఏం జరిగిందంటే ఇది దేవుని యొక్క కుటుంబముగా గుర్తించబడ్డాం. ఇది దేవుని యొక్క కుటుంబంగా రక్షణను మనం పొందుకొంచున్నాం. ఇది దేవుని యొక్క కుటుంబంగా అపవాది శక్తుల నుండి, లోక సంబంధమైన శక్తుల నుండి మనం విడిపించబడుతున్నాం. ఏమైందనంటే ఒక పాప క్షమాపణే కాదు, చాలా ఉన్నాయి. మనము దేవుని బిడ్డలుగా ముద్రించబడ్డాం ఈ రోజున క్రీస్తు రక్తము ద్వారా, గొర్రెపిల్ల రక్తము ద్వారా. ఈరోజు అదే క్రీస్తు రక్తం మనకేమిచ్చిందంటే రక్షణ భాగ్యాన్ని ఇచ్చింది, రక్షణ ఆనందాన్ని మనకిచ్చింది. ఈరోజు ఆ క్రీస్తు రక్తం మనకి ఏం చేసిందంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద మనకి కాపుదలనిస్తూ ఉంది. మనమేమనుకుంటున్నామంటే ఆ ఇచ్చే మొదటి ఆదివారం ఇచ్చే రొట్టె ద్రాక్షలను తీసుకుంటే పోయే. ఆ రక్తమే మన జీవితంలో గొప్ప విడుదలను, గొప్ప స్వస్థతలను, గొప్ప అద్భుతాలను చేస్తుందంట మనకి. రోమపత్రిక 3:23 అంటది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారంట. ఏముంది ఇప్పుడు దేవుని మహిమను పొందకుండా మనకే దేవునికి అడ్డుగా పాపము అనేది అడ్డుగా ఉందంట. ఏ భేదము లేదు. మన పితరుల దగ్గర నుంచి జన్మతః వస్తున్నటువంటి జన్మ పాపం మనల్ని ఏం చేస్తుందంటే దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను, దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలను, దేవుని యొక్క కృపనంట అడ్డుకుంటుందంట పాపం. కానీ క్రీస్తు రక్తం ఏం చేసిందంటే ఆ పాపాన్ని అంతటిని తొలగించి, మనకి దేవునికి ఉన్నటువంటి అడ్డుగోడను తొలగించి ఆ మహిమను మన పైన కుమ్మరించిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1:21 అంటూ ఉంటాడు కదా, గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారైన ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. దేవునికి స్తోత్రం. నోట్ చేసుకోండి ఆ మాట. యేసుక్రీస్తు కార్చిన రక్తము, యేసుక్రీస్తు శిలువ మరణములో అర్పించబడిన తన ప్రాణం మనల్ని ఏం చేసిందంటే, మునుపు దూరస్తులుగా ఉండి దేవుడి పట్ల ఆసక్తి లేకుండా, దేవుని దూషిస్తూ, దేవునికి వ్యతిరేకంగా నిర్లక్ష్యం చేస్తూ, దేవుని సన్నిధి అంటే అలక్ష్యంగా జీవిస్తున్నటువంటి మనలోనంట ఆయన రక్తం మనల్ని ఏం చేసిందంటే తన సన్నిధిలో, ఆయన సన్నిధిలో మనల్ని పరిశుద్ధులుగా నిలవబెట్టిందంట. దేవుని స్తోత్రం. ఎలా నిలవబెట్టింది? పరిశుద్ధులుగా నిలబెట్టిందంట. 2, నిర్దోషులుగా నిలబెట్టిందంట. అంతకుముందు పాపంతో ఉన్న మనలోకి ఏమొచ్చిందంటే పరిశుద్ధత వచ్చింది. అంతకుముందు దోషంతో ఉన్నటువంటి మనలోకి ఏమొచ్చిందంటే నిర్దోషత్వం వచ్చింది. 3, అపరాధములతో ఉన్నటువంటి మనలో అపరాధాలన్నిటి తీసివేసంట ఆయన సన్నిధిలో పవిత్రంగా మనల్ని నిలబెట్టాడంట ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన రక్తము దూరంగా ఉన్న మనల్ని తీసుకొచ్చి ఆయన సన్నిధిలో నిలబడే అర్హతను మనకి ఇచ్చింది. ఈరోజు ఇక్కడ నిలబడ్డారంటే మీ గొప్పతనం కాదు. ఆయన సన్నిధిలో మీరు ఈ రీతిగా ఆయన ఆరాధిస్తూ, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆయన ప్రార్థిస్తూ ఇక్కడ ఉన్నారంటే, ఇక్కడ అడుగు పెట్టారంటే ఇది మీ గొప్పతనం కాదు. యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో కార్చిన రక్తమును బట్టి,
నలగొట్టబడిన ఆయన శరీరమును బట్టి మీరు ఇక్కడ నిలబడి ఉన్నారు. ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచయం. ఆయన అర్పించినటువంటి ప్రాణము ద్వారా ఈరోజు మన జీవితాలకు ఏమొచ్చిందంటే సమాధానం వచ్చిందంట. దేవునికి స్తోత్రం. అంతేకాదు, చూడండి ఇంకేమంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. పాపంతో ఉన్నాం, శాపంతో ఉన్నాం, దేవునికి దూరస్తులుగా ఉన్నాం. ఆయన ఏం చేశాడంటే ఆయన శరీరాన్ని మనకు మార్గంగా వేస్తాడంట. ఆయన శరీరానికి మనకు మార్గం వేసి మనల్ని ఎలా మార్చాలనుకున్నాడంటే ఆయన మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనటువంటి మార్గం అంట. ఏ మార్గం అది? కొత్త రోడ్డు వేస్తే ఎలా వెళ్తారు చెప్పండి? కళ్ళు మూసుకుని వెళ్ళిపోతారు కదా, అవునా? దేవుడు మనకి ఇచ్చినటువంటి మార్గము ఏ మార్గమో తెలుసా? జీవ మార్గం అంట. అది దేవునికి స్తోత్రం. జీవ మార్గమును జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదేనైనా మార్గమున ఆయన రక్తము వలన, ఎక్కడది? ఆయన పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎందుకైనా పరిశుద్ధ స్థలంలోకి వస్తాను చెప్పండి? ఆయన పరిశుద్ధ స్థలములో మన పనేంటి? ఆయనను ఆరాధించుట, ఆయనకు మహిమ చెల్లించుట, ఆయన స్తుతించుట, ఆయన గణపరచుట, ఆయన వాక్యమును జీవవాక్యను మన శుక్రవారం రోజున దావీదు ఎక్కడ ధ్యానిస్తున్నాడు? 53వ కీర్తన. దేవుని సన్నిధిలో దైవ ధ్యానము, దేవుని సన్నిధిలో ధ్యానిస్తున్నాడు. ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన గణపరచాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, ఆయనకు మొర్ర పెట్టాలి, ఆయనకు విజ్ఞాపన చేయాలి, ఆయన ఎదుటి యాచన చేయాలి. చాలా ఉన్నాయి చెప్పాలంటే. మనం ఏం చేస్తాం? వస్తాము, కూర్చుంటాం, వెళ్ళిపోతాం. ఇక్కడ దేవుడు పరిశుద్ధ రక్తము ద్వారా, ఆయన కార్చబడిన రక్తం ద్వారా మనకి ఇవ్వబడిన అవకాశం ఏంటి తెలుసా? ఆయన పరిశుద్ధ స్థలంలో ఆయన స్తుతించే కృప మీ అందరికీ ఇచ్చాడు ఇక్కడ. ఆమేన్. ఆయన పరిశుద్ధ స్థలంలో ఆయన హృదయపూర్వకంగా ఆరాధించేటువంటి ధన్యత సిలువ మరణములో కార్చిన రక్తం ద్వారా మనందరికీ అనుగ్రహింపబడింది. ఎవరైతే ఆ ఆరాధనను, ఆ పాటలను, ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారో వారిలో ఏమున్నట్టో తెలుసా? ఆ పాపము బలిపీఠంగా కట్టబడి మిమ్మల్ని దేవుని సన్నిధికి దూరం చేస్తుంది. అపవాది మనల్ని శోధిస్తుంది. పాటలే కదా, ఎందుకలే నువ్వు పాటలకు వెళ్ళాలా? పాటల ద్వారా కూడా దేవుని స్తుతించడానికి ఆయన కలువరి శిలువలో నీ రక్తం నీ కొరకు కార్చాడు ఆయన. ఎందుకంటే ఆయన పరిశుద్ధ స్థలంలో నీవు ఉండాలని. హృదయపూర్వకంగా ఆత్మతోను సత్యముతోను ఆరాధించడానికి ఆ తెర అని అడ్డుకోడను ఆయన శరీరము చీలిక ద్వారా ఈ తెరను చీల్చి నీకు అవకాశం ఇచ్చాడు. నువ్వేం చేస్తున్నావు అంటే ఆరాధనే కదా, వెళ్దాంలే అనుకుంటున్నావు. అంటే అపవాది నిన్ను ఎలా మలుస్తుందంటే వెళ్ళిదిగల్లే. ఇప్పుడు నువ్వు ఎవరి స్వాధీనంలో ఉన్నావో తెలుసా? అపవాది స్వాధీనంలో ఉన్నావు. ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి, ఆయనకు ప్రార్థించడానికి, ఆయన గణపరచడానికి ఆయన పరిశుద్ధ స్థలములో ఆ అడ్డు తెరను తొలగించి నీకు అవకాశం ఇస్తే, ఈ అడ్డు తెరను తొలగించి నిర్లక్ష్యంలో ఈ రోజుకి నువ్వు అదే నిర్లక్ష్యంలో ఉన్నావు. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యమునిచ్చాడంట. దేవునికి స్తోత్రం. నువ్వు ఆరాధనలో రాలేకపోయావంటే, పాటల్లో రాలేకపోయావంటే, ఆయన సన్నిధిలో వెనకబడిపోతున్నావంటే కారణం ఏంటంటే నీలో ఆ ధైర్యము లేదని అర్థం. ఆ ధైర్యం లేనప్పుడే, ఆ భయం ఉన్నప్పుడే, ఆ భయం నిన్ను ఏం చేస్తుందంటే అపవాది నిన్ను వెనక్కి లాగుతూ ఉంటుంది.
యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో కాచిన రక్తం ఆయన పరిశుద్ధ స్థలంలో నిలబడడానికి నీకు గొప్ప అవకాశం ఇచ్చింది. అందుకని ఎఫెసీ పత్రిక 2:13 అంటాడు కదా, మునుపు దూరస్తులైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారంట. దేవునికి స్తోత్రం. మునుపు దూరస్తులమే, కానీ ఇప్పుడు క్రీస్తు రక్తం మనల్ని ఏం చేసిందంటే, క్రీస్తు రక్తము మనల్ని దేవునికి, ఆయన సన్నిధికి, ఆయన పరిశుద్ధ స్థలానికి మనల్ని సమీపస్తులుగా మార్చింది. హల్లెలూయా. మీరు తీసుకొచ్చున్నారు కదా ప్రభు బల్లలో, ఆ రక్తం మిమ్మల్ని ఏం చేస్తుందో తెలుసా? ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయన పాదాల చెంతగా తీసుకొస్తుందంట. ఆ అర్హతను మనకి ఇచ్చిందంట. దేవునికి స్తోత్రం. చూడండి, రెండోది ఏమైందో, ఆయన రక్తం వలన మన పాపాలకి క్షమాపణ కలుగుతుందంట క్రీస్తు రక్తం ద్వారా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 మన పాపాలకి క్షమాపణ, మన పాపాలకి విమోచన ఆయన రక్తం వలన మనకి కలుగుతూ ఉంది. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియును యందు, అనగా యేసుక్రీస్తునందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుచు ఉన్నది. క్షమాపణ కలుగుతుందంట, విమోచన కలుగుతుందంట. ఎటువంటి క్షమాపణ? మనము అప్పటి వరకు దేవుణ్ణి ఏ దూషించే మాటలైతే దూషించామో, అప్పటి వరకు దేవుని ఏ నిర్లక్ష్యమైతే వహించామో, అప్పటి వరకు దేవుడికి ఎదురుబాటు తిరుగుబాటు చేస్తూ జీవించామో, వాటన్నిటికినంట ప్రభు మనకి క్షమాపణ కలగజేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రక్తం వల్ల మనకేముందంటే క్షమాపణ కలిగి ఉంది. అందుకని అంటాడు కదా మత్తయి సువార్త 26 ఆ క్షమాపణ గురించి, ఆ అపరాధాల గురించి ఒక నిబంధననే స్థాపించాడు ప్రభు. ఒక నిబంధన స్థాపించాడు. చూడండి, 26:28 ఇది నా రక్తము. ఎవరి రక్తం అది? యేసుక్రీస్తు ప్రభువు కలువరి శిలువలో కార్చిన రక్తము. ఆ రక్తము అనగా పాపము నుండి మనల్ని క్షమించుటకు, అనేకుల కొరకు దిండించబడుతున్న నిబంధన రక్తం అంటారు. హల్లెలూయా. మన పాపాలు క్షమించడానికి ఆయన కార్చిన రక్తం ద్వారా ఒక నిబంధననే స్థాపించేశాడు. మన పాప క్షమాపణ కొరకు ఆయన రక్తాన్ని చిందించి ఒక నిబంధన స్థాపించాడు. ఏంటో తెలుసా? మనం చేసిన పాపాలు, అతిక్రమాలనంట ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రభు నన్ను క్షమించని అడిగితే ఆ రక్తం మనల్ని ఏం చేస్తుంది అంటేనంట, ఆ నిబంధన, దేవుడు మనతో చేసుకున్న నిబంధన ద్వారా ఆ పాపాలన్నీ కూడా క్షమించబడతాయంట. దేవునికి స్తోత్రం. అందునే చెప్తున్నాను, ప్రార్థనా పూర్వకంగా తీసుకోండి, ప్రార్థించండి, ప్రభు సన్నిధిలో మొరపెట్టండి, ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి. ఒప్పుకోలుతో ఆయన శరీరంలోనే రక్తంలో భాగం అవ్వండి అని ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ మనం అడగాల్సింది పశ్చాత్తాప హృదయంతో ప్రభుని అడగాలి. ప్రభువా, ఇదిగో ఈ నెలలో నేను చేసిన పాపాలు ఏమున్నాయో, ఏ అతిక్రమాలు అవుతున్నాయో, నీకు విరోధంగా ఏదైతే ఉన్నానో, ఏదైతే మాట్లాడానో వాటన్నిటిని క్షమించని ప్రార్థనా పూర్వకంగా తీసుకోవాల్సింది ఆయన శరీరమును, ఆయన రక్తమును. అంతేగాని పక్కోళ్ళతో మాట్లాడకుండా తీసుకునేది కాదది. ఆయన శరీరము మన పాపాల ద్వారా క్షమాపణ కలుగజేయడానికి ఆయన రక్తం ద్వారా మనతో ఒక నిబంధన చేసుకున్నాడు. అదే నిబంధన రక్తం ఈరోజు మీకు అందరికీ ఇవ్వబడుతుంది. అదే నిబంధన రక్తం ఇక్కడున్న మనందరికీ ఇవ్వబడుతుంది. ఈరోజు క్రైస్తవులుగా మనకి ఇవ్వబడిన గొప్ప ధన్యత ఏంటంటే, మన పాపాలు, మన శాపాలు, మన అతిక్రమాలు, మన దోషాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం కడగడానికి క్రీస్తు ప్రభు ఒక్కసారి తను సిలువలో బలి అర్పణ అర్పించాడు ఆయన. చూడండి, మూడోది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు రక్తం అంట మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుందంట. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా
శుద్ధి చేయును. దేవునికి స్తోత్రం. నిత్యుడగు ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము ఏ పాపము లేకుండా, ఏ శాపము లేకుండా మన నిమిత్తము దేవుని ఎదుట బలి అర్పణగా అర్పించబడినటువంటి క్రీస్తు ప్రభు యొక్క రక్తం అంట నిర్జీవ క్రియలను, అనగా మనం చేసేటువంటి పాప శాపాలు కానీ వీటన్నిటిని, జీవం లేనటువంటి క్రియలు, దేవునికి వ్యతిరేకమైన క్రియలు, వీటన్నిటి నుండి కూడా మనల్ని విడిచిపెట్టేసి జీవం గల దేవుని ఎదుట సేవించుటకు, అంటే దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని పూజించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని గణపరచడానికి అంట ఆయన ఏం చేస్తున్నాడంటే రక్తం వలన మన మనస్సాక్షిని, అనగా మన హృదయాన్ని, మన మనస్సును ఆయన శుద్ధి చేస్తున్నాడంట. ఆయన దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఆయన సన్నిధిలో సేవించడానికి వచ్చారా మీరు? ఆయన సన్నిధిలో సేవించడానికి వచ్చారంటే మీ మనస్సాక్షి శుద్ధి చేయబడింది. ఆయన ఆరాధించడానికి కానీ, ఆయన మహిమపరచడానికి కానీ, పాటల ద్వారా, ఆరాధన ద్వారా స్తుతించడానికి కానీ మీరు రాలేకపోయారంటే మీ మనస్సాక్షి శుద్ధి చేయబడలేదని అర్థం. అందుకని అంటున్నాడు, ఆయనను సేవించుటకు, ఎవరిని? జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఏంటంటే శుద్ధి చేసేది కలువరి శిలువలో క్రీస్తు ప్రభువు కార్చిన రక్తం అంటది. అది నిర్లక్ష్యంతో తీసుకునేది కాదు, అది ఆడుతూ పాడుతూ తీసుకునేదే కాదు, అలక్ష్యంగా తీసుకునేదే కాదు, ప్రతి నెల ఇస్తున్నారు కాబట్టి తీసుకునేది కాదు. నేను అందుకనే చెప్తాను, ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి రండి అని ఎందుకు చెప్తానో తెలుసా? దీనికోసమే. అయోగ్యంగా తీసుకోకూడదు, వివేచింపగా తీసుకోకూడదు, యోగ్యతతో వివేచించి దాన్ని తీసుకోవాలి. మనము యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో కార్చిన రక్తం అంట పరిపూర్ణంగా మనల్ని ఏం చేస్తుంది అంటే శుద్ధిపరిచంట, మనలో పవిత్రతను స్థాపిస్తుందంట. బట్టలు దిగినప్పుడు మొత్తం ఏదో జాడించి వచ్చేస్తే తర్వాత ఆరిపోయిన తర్వాత అయ్యో ఇక్కడ వదలలేదు అనుకుంటాం కదా, గిన్నెలు తోమిన తర్వాత ఆరిపోయిన తర్వాత అయ్యో ఇది వదలలేదు అనుకుంటాం కదా. యేసుక్రీస్తు రక్తం అంట మనలో ఉన్న పరిపూర్ణతనంట, మనలో ఉన్న పాపాన్ని కానీ శాపాన్ని కానీ పరిపూర్ణంగా శుద్ధి చేస్తుందంట, ఎక్కడ కూడా మూలాలు ఉంచదంట. హల్లెలూయా. చూడండి, ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం, యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై కవిని వెలుపల శ్రమ పొందెను. దేవునికి స్తోత్రం. ఎందుకైనా శ్రమ పడ్డాడంట, ఎందుకు శిలువ మరణం పొందాడంటే, ఎందుకు తన ప్రాణాన్ని అర్పించాడంటే మనం పాపములో ఉన్నటువంటి మనల్ని, శాపములో ఉన్నటువంటి మనల్ని, అతిక్రమాల్లో ఉన్నటువంటి మనల్ని, నేను ఏ పాపం చేయట్లేదండి, సినిమా స్టేటస్లు ఎట్టడం కూడా పాపమే. ఒక్కసారి క్రీస్తు రక్తంలో కడగబడితేనంట ఆ రక్తం మనలో ఎక్కడ కూడా పాపపు ఛాయలు కనపడినవుడంట. ప్రభు పాపపు ఛాయలు కనపడవంట. ఇప్పుడు చూడండి, తెల్ల చొక్కాని పూర్తిగా తెలుపు వచ్చేసిందని చెప్పగలమా? ఉతికిన తర్వాత అరే ఇక్కడ చిన్న మచ్చ ఉండిపోయిందే అంటాం, ఎక్కడో చోట, కాళ్ళ దగ్గర, చేతుల దగ్గర, ఎక్కడో. కానీ క్రీస్తు రక్తం అంట మన దేహంలో ఎక్కడ కూడా ఛాయ కూడా, పాపపు ఛాయ కూడా ఉంచదంట, శాపపు ఛాయ కూడా ఉంచదంట. క్రీస్తు రక్తము మనలో పాపపు ఆ యొక్క ఛాయ లేకుండా పరిశుద్ధముగా మనం మారుస్తుందంట. హల్లెలూయా. అంటే ఒకసారి గమనించుకోండి, క్రీస్తు రక్తము, రక్షణ బాప్తిసం ద్వారా క్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనలో ఇంకా పాపపు ఆలోచనలు వస్తున్నాయంటే, ఇంకా పాపపు తలంపులు వస్తున్నాయంటే, ఇంకా పాప కార్యాల వైపుకి వెళ్ళి మొదటి ఆదివారం మటుకు నన్ను శుద్ధుడిగా చేయి అంటున్నారంటే మీలో ఛాయ్ ఉన్నట్ట, ఛాయ్ లేనట్ట? ఉన్నట్టే. అంటే మీరు ఎలా తీసుకుంటలేదంటే ఇది క్రీస్తు రక్తము, ఇది క్రీస్తు నా కోసం చిందించిన రక్తము, ఇది నా కోసం నలగొట్టబడిన శరీరం అని మీరు వివేచించట్లేదు. కాబట్టి మొదటి ఆదివారం రోజున ప్రభు బల్ల తీసుకుంటున్నారు, సాయంకాలం నుంచే మీరు అన్ని మళ్ళీ మొదలెడుతున్నారు. అంటే మీరు దానిని వివేచించి తీసుకోవట్లేదు, యోగ్యతతో తీసుకోవట్లేదని అర్థం. క్రీస్తు రక్తం ఏదో డిటర్జెంట్ సోప్ కాదు,
ఏదో మన రుద్దిని కడ వదులుతుంది, రుద్దని కడ వదిలేదు కాదు. అది నిష్కళంకమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన, అమూల్యమైన, జీవము కలిగిన రక్తం. అది ఆ లక్షణాలన్నీ కూడా మనలో రావాలి. మనం ఆయన రక్తాన్ని తీసుకుంటున్నప్పుడు రావట్లేదని అంటే మనం వివేచించట్లేదు అని అర్థం. ఒక్కసారి మనము కడగబడి, ఒక్కసారి మనం వెలిగింపబడి మరలా వెనుక తట్టు తిరిగితే చివరి చెప్తా నేనేం జరుగుతాం ఆలోచన చేయండి. ఈరోజు దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చాడు మనకి. పరిపూర్ణంగా విశ్వసించి, పరిపూర్ణ నమ్మకతో, వివేచించి, యోగ్యతతో దాన్ని ఎప్పుడైతే తీసుకుంటామో, క్రీస్తు ప్రభు ఆశించిన స్థితిలో మనం జీవిస్తామో, ఖచ్చితంగా ప్రభు యొక్క మార్గంలో మనం నడవడానికి ప్రభు సిద్ధపరుస్తాడంట మనల్ని. ఆమేన్, ఆమేన్. మన పితృ పారంపర్యాచారంగా వస్తున్నటువంటి పాపము నుండి కూడా మనం రక్షింపబడతామంట. మన పితరులు చేసినటువంటి పాప శాపాల నుండి కూడానంట ఈ రోజున మనం తీసుకుంటున్న, ఈ రోజు మన కడగబడుతున్న రక్తము మనల్ని శుద్ధి చేస్తుందంట. రండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు వివేచింపబడలేదో. పితరుల దగ్గర నుంచి అబ్బే మా ఆచారం అండి. ఏం ఆచారం? బైబిల్ ఎట్టుకుని మొదటి ఆదివారం అనగానే తలస్నానం చేసి తెల్ల బట్టలు వేసుకుని బైబిల్ అట్టుకుని మందిరంలోకి వెళ్ళి కూర్చుని సెల్ ఫోన్ చూసుకునేవాళ్ళు కొంతమంది, ఇంటికాడ ఏమైపోతుందని ఆలోచించేవాళ్ళు కొంతమంది. ఎందుకు? ఆచారం. ఏం ఆచారం? అందరము చర్చికి వెళ్ళాలి ఆదివారం రోజున. అది ఆచార భక్తి వద్దు. అదే అంటున్నాడు ఇక్కడ ప్రభు. ఇంకొన్ని ఆచారాలు ఉంటాయి. నెలలో మొదటి ఆదివారం కాబట్టి తీసుకోవాలి కాబట్టి తీసుకుంటాం. అది ఆచార భక్తి, ఆచార విధానం వద్దు. అదే అంటున్నాడు ఇక్కడ. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండు బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత మీరు ఆగండి. ఇక్కడ వెండి బంగారాలు ఏమని అంటున్నాడు? క్షయ వస్తువులు అంటే వెండి బంగారాలు ఏంటంట? క్షయ వస్తువులు అంటే పనికిరాని అంట. ఇప్పుడు దేనికి విలువేస్తున్నాం మనం? వెండి బంగారాలకు వేస్తున్నా. ఈ ఆటను ఏమంటున్నాడు దేవుడు? క్షయ వస్తువులు అంట, పనికిరాని అంట. వాటితో మనం వివేచింపబడలేదంట. అంటే ఈ లోకంలో మనం విలువగాయించినటువంటి వెండి బంగారాలను దేవుడు ఎలా చూచాడో తెలుసా? పనికిరాని వస్తువులు అంటున్నాడు. మరి ఏది పనికొచ్చింది అని అంటే చూడండి 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం దేంతో విమోచించబడ్డాం? అమూల్యమైన రక్తము చేత, నిష్కలంకమైన రక్తము చేత, నిర్దోషమైన రక్తము చేత, గొర్రె పిల్ల క్రీస్తు రక్తము చేత మనం విమోచించబడ్డాం. హల్లెలూయా. అర్థమవుతుందండి, మనం విడిపించడానికి ఒక ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆ ప్రాణం ఏదో సాదాసీదా ప్రాణం కాదు. దేవుని దగ్గర ఉన్నటువంటి దేవుని కుమారుడే మన కోసం దిగొచ్చి మనందరి నిమిత్తము ఆయన ప్రాణాన్ని ఇచ్చాడంట. ఏ ప్రాణమో తెలుసా? ఎలాగిచ్చాడో తెలుసా? అనేక శ్రమలు పొందాడు. ఎవరియో తెలుసా? ఆ శ్రమలు మన శ్రమల్ని, మన కష్టాల్ని, మన బాధల్ని, మనం పొందాల్సినటువంటి అవమానాల్ని, మనం పొందాల్సినటువంటి హింసలన్నిటిని అంట ఆయన మీద వేసుకుని మనం భరించలేమని ఆయన మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి మన బాధనంతటిని ఆయన భరించి కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించి మనకి విడుదలనిచ్చాడంట. ఆయన రక్షణ ఇచ్చాడంట మనల్ని. ఆ యొక్క బానిసత్వం నుండి, అపవాది బానిసత్వం నుండి, అపవాది బంధకాల నుండి, ఈ లోక బంధకాల నుండి మనల్ని విడిపించి ఆయన మన కోసం ప్రాణమిస్తే మనం ఎలా చూస్తున్నాం తెలుసా? వెళదాంలే. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి రక్షణ ఇవ్వకపోతే ఈరోజు మనం ఎవరూ బ్రతుకుండేవారం కాదు. ధర్మశాస్త్రం చెబుతుంది, పాపము చేసిన వాడి ఖచ్చితంగా శిక్షకు పాత్రుడు. అంటే పాపం అంటే ఏమనుకుంటున్నారు మీరు? వ్యభిచారం చేయడం పాపం, దొంగతనం చేయడం పాపం, అంతేనా? ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. దేవునికి స్తోత్రం.
ఆదామవ్వ తినొద్దన్న పండుని తిన్నందుకు ఏమయ్యారు చెప్పండి? దేవుని మహిమను కోల్పోయారు. పనిష్మెంట్ చిన్నదనుకుంటున్నారు, అది చాలా భయంకరమైన పనిష్మెంట్. మనం ఎందుకన్నానంటే ఆ మాట, ప్రభు గనుక మన కోసం రక్తం కార్చోబోతే మనం ఎవరో బ్రతకమని ఎందుకన్నానంటే, ఇప్పుడు చిన్న పిల్లలు పుడతారు కదా, ఒకసారి చిన్న పిల్లలు పాపం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది, జన్మతః పాపం. కానీ వాడి పాపక్రియలు ఎప్పుడు బయటపడతాయి? ఆడు పాకుతూ ఉంటాడు చూడండి, అప్పుడు బయటపడతాయి. ఎలా బయటపడతాయి? అటు ఇటు చూస్తాడు, అటు ఇటు చూసి చిన్న మట్టి పెట్టి తీసుకుని నోరు కూడా మెదపడం. అటు ఇటు ఎందుకు చూస్తాడు? ఎవరైనా చూస్తే కొట్టేస్తారనా? చిన్నపిల్లని కొట్టేస్తామా? కానీ ఆడిలో ఒక భయం ఉంది. స్కూల్కి వెళ్తున్న పిల్లలు, ఎల్కేజీ యూకేజీ పిల్లలు, వాళ్ళ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఎవరిదాని పెన్సిల్ నచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? కొట్టుకొచ్చేస్తారు. వాళ్ళు నేర్తున్నారా? ఖచ్చితంగా ఎక్కడన్నా ఎవరింటికి వెళ్ళి అది నాకు కావాలి అన్నట్టు దొల్లేస్తూ ఉంటాడు. మీరు నేర్పుతున్నారా? ఇతరులు ఎవరిదో ఆశించవద్దని అంటాడే ప్రభు. మరి అలాగే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒకసారి ఊహించుకోండి. చిన్న పిల్లలు ఎదిగి కొద్దే తల్లిదండ్రులు ఎలా ఉంటది? ఇప్పుడు ధర్మశాస్త్రం అమల్లో ఉంది. రోజున ధర్మశాస్త్రం అమల్లో ఉందనుకోండి, ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే చిన్న పాపానికి కూడా శిక్షే చెప్తుంది. ఆడు ఒక్కో పుట్టినరోజు చేసుకుని కొద్ది తల్లిదండ్రులకు ఎలా ఉంటది? ఈడే పాపం చేస్తాడో. ఎందుకని? పాపం ఏం తీసుకొస్తుంది? శిక్షను తీసుకొస్తుంది. అరే బాబు, ఈడు పాపం చేయకుండా ఉండాలంటే ఇంకేం చేయాలి? మనం ఈయన్ని కాచుకుని ఉండాల. తల్లిదండ్రులు ఒక భయం పుడుతుంది. కానీ ఈరోజు ఆ భయం లేకుండా ఈరోజు ఆ స్వేచ్ఛ జీవితాన్ని అనుభవిస్తున్నామంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు చూపిన కృపను బట్టి, ఆయన పొందిన దెబ్బలను బట్టి, ఆయన వేయించుకున్న సిలువ మరణాన్ని బట్టి ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామండి. అది యేసుక్రీస్తు ప్రభు సిలువ ద్వారా, కార్చిన రక్తం ద్వారా, ఆయన శరీరం ద్వారా మనకి ఇవ్వబడినటువంటివి. చూడండి మరొకసారి మాటని, పితృపారంపర్యమైన మీ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతారని మీరు ఎరుగుదురు కదా. దేవునికి స్తోత్రం. ఇంకా చివరిగా మనం వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభు రక్తం ఏం చేసినట్టు చాలా వస్తాయి చెప్పాలంటే. ఇంచుమించు నేను యేసుక్రీస్తు ప్రభు చేసి రాసుకుంటే 58 వచ్చినాయి. అంటే అంతేకాదు, నేను ఇంకా తిరగేస్తే బోళ్ళు వస్తాయి. ఆయన్ని చెప్పాలంటే సంవత్సరం సరిపోదు, మనకి సంవత్సరం వస్తాయి. యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం ద్వారా మనకు జరిగిన అద్భుతాలు చెప్పాలంటే సంవత్సరం వస్తాయి. చివరిగా ఒక విషయాన్ని చెప్పేసి నేను ముగింపులోకి వెళ్తాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా ఏం జరిగింది? దేవుని మందసం అమినదాబు ఇంట్లో ఉంది. 20 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజల మీదకి ఫిలిష్తీయులు వచ్చారు. ఇజ్రాయెల్ ప్రజలు ఏడుస్తున్నారంట, వాళ్ళ మీద మనం విజయం పొందలేకపోతున్నాం రా బాబు అని ఏడుస్తున్నారంట. ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో విజయం లేదు. ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో ఏదైతే అడుగుతున్నారో దానికి సమాధానం లేదు. ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ఉన్నారంటే ఓటమి స్థితిలో ఉన్నారు. వారు ఏది ప్రయత్నించినా ఓటమే. వారి జీవితంలో ఫలింపు లేదు. ప్రవక్త అయినటువంటి సమూయేలు వచ్చి అంటున్నాడు, మీరు వీటిని అన్నిటిని విడిచిపెట్టేసి దేవుని జీవం గల దేవుని తట్టు తిరిగితే ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందుతారు. అనగానే మీరు వీటిని అన్నిటిని విడిచిపెట్టేసి జీవం గల దేవుని తట్టు తిరిగితే మీకు విజయం వస్తుందని ఒకే ఒక మాట వాళ్ళు ఏం చేశారంటే ఆ దేవత విగ్రహాలను తీసి పక్కనడేశారంట. రోజు మీ జీవితంలో విజయం లేకుండా అడ్డుపడుతున్నటువంటి మీ ఆచారాలు ఏవైతున్నాయో, ఈరోజు మీ జీవితంలో ఫలవంతం లేకుండా అడ్డుపడుతున్నటువంటి ఆచార భక్తి ఏదైతే ఉందో ఈరోజు మారాలి. ఆమేన్. చెప్పగానే అవన్నీ తీసి పక్కనాడేశారంటే ఈరోజు మనం కూడా అవన్నీ తీసి పక్కనాడేయాలి. తర్వాత జరిగింది ఏంటి చూడండి, రండి 5వ వచనం. అంతటి సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. ఏం చేశారు? ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో శుభ్రంగా నీళ్లు చల్లుకొని
మేము పాపాత్ములము, ఎందుకంటే ఇప్పటి వరకు ఆచారాలు ఫాలయ్యాము, ఎందుకంటే ఇప్పటి వరకు లోకాన్ని ఫాలయ్యాం, ఇప్పటి వరకు దేవతా విగ్రహాలను పూజించాం, ఇప్పటి వరకు మా తల్లిదండ్రులు నేర్పిన భక్తిలో గుడ్డిగా వెళ్ళిపోయాము, కాబట్టి మేము పాపాత్ములమని ఒప్పుకున్నారంట. అక్కడ ఏం చేశారు? అక్కడ పాపాలు ఒప్పుకున్నారంట. తర్వాత ఏమైంది చూడండి. ఇప్పుడు ఏం అడుగుతున్నారంటే, ఈ ఫిలిస్తీన్లు ఇక్కడ ఉన్నారు, మిస్బాలో ఉన్నారని తెలిసింది. మిస్బాలో ఉన్నారని ఇజ్రాయెల్ను ఓడిద్దామని మిస్బాలకి ఏం చేశారంటే ఫిలిస్తీన్లు అందరూ వచ్చేసారు. వీళ్ళు ఏం పట్టుకుందంటే ఇజ్రాయెల్లో భయం పట్టుకుంది. భయము, అపవాది ఏం చేస్తుందంటే లోకంలో మనల్ని భయపెడుతుంది. భయం బైబిల్లో 365 సార్లు ఉంటది, ప్రతిరోజు భయపెడద్దంట మనల్ని. అది ఇజ్రాయెల్ కూడా భయపడ్డారు. ఇజ్రాయెల్ కూడా భయపడి ఏం చేశారంటే సమూయేలు దగ్గరకు వచ్చి, నువ్వు మట్టుకు ప్రార్థన చేయడమో మానకో, మా కోసం నువ్వు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. సమూయేలు ఎవరో? ప్రవక్త, దైవజనుడు ప్రార్థన చేయి, నువ్వు మట్టుకు మానకన్నాడు. మనకు ఆ ప్రార్థన అవసరం లేదు, దైవజనుల ప్రార్థన. అడుగుతున్నారు వాళ్ళు, వాళ్ళకు వచ్చిన కష్టాన్ని బట్టి, వాళ్ళకు వస్తున్న శ్రమను బట్టి, వాళ్ళకు వచ్చిన ఇబ్బందికర పరిస్థితులను బట్టి, వాళ్ళకు వచ్చిన వాటమి పరిస్థితులను బట్టి, దైవజనుడు నువ్వు ప్రార్థన మానుకో, నువ్వు ప్రార్థన చేయని అడుగుతున్నారు. చూడండి అప్పుడు ఏం చేస్తాడో. ఇజ్రాయేలు బ్రతిమాలుకుంటున్నారు, దైవజనుడు ప్రార్థన చేయంటే సమూయేలు చేసిన ప్రార్థన ఏంటంటే ఒక క్రొవ్విన దూడను తెచ్చాడు. క్రొవ్విన దూడ అంటే పాలు విడివిందంటే చిన్న దూడ, లేత దూడ అనగా క్రొవ్విన దూడ అని అర్థం. దాన్ని తీసుకొచ్చి ఏం చేశాడంటే సర్వాంగ బలిగా దేవునికి అర్పించి ఇజ్రాయేలుల పక్షముగా దేవునిని ప్రార్థన చేయడం ప్రారంభించాడంట. దేవునికి స్తోత్రం. అనగా అక్కడ క్రొవ్విన దూడ వధించి రక్తం చిందించబడింది. రక్తం చిందించబడిగా బలి అర్పణ జరగగా అది దేవునికి ఇంపైనదిగా మార్చబడి ఈ సమూయేలు చేస్తున్నటువంటి ప్రార్థన అంట దేవుడు అంగీకరించిన తర్వాత ఏమైందో చూడండి. అక్కడ అంతకుముందు చరిత్ర చూస్తే ఇజ్రాయేలు ఫిలిస్తీన్ల మీద ఎక్కడ నెగ్గలా, కానీ దైవజనుడు చెప్పిన మాట, మీరు వీటన్నిటిని విడిచిపెట్టి జీవం గల దేవుని తట్టు తిరిగితే గనక ఖచ్చితంగా విజయం పొందుకుంటారని ఎప్పుడైతే దైవజనుడు చెప్పాడో వారన్నీ విడిచిపెట్టేసంట దైవజనుడి దగ్గరికి వచ్చారంట. ఇజ్రాయేలీలకు ఎప్పుడైతే చెప్పాడో వాళ్ళన్నీ విడిచిపెట్టేసంట దేవుని దగ్గరికి వచ్చారంట, సమూయేలు దగ్గరికి వచ్చారంట. ఇదిగో సమూయేలు ప్రవక్త గారు, దైవజనుడు గారు, ఇదిగో వచ్చేసారు, వాళ్ళు మా మీదకి వచ్చేసారు, మా మీద యుద్ధం చేయడానికి వచ్చేసారు, కాబట్టి నువ్వు ప్రార్థన మానకంటే సమూయేలు ఏం చేశాడంటే ఒక లేత దూడను తీసుకొని వధించి రక్తాన్ని చిందించి దేవునికి ఇష్టమైన దహన బలిని అర్పించగానేనంట దేవుడు చేసిన గొప్ప కార్యమని చూడండి. భయంకరమైన ఉరుములు రప్పించాడంట. ఉరుములు రప్పించి ఫిలిస్తీన్లు తారుమారు చేస్తాడంట, ఒకరికొకరు పొత్తు లేకుండా చేస్తాడంట. ఇజ్రాయెల్ అందరూ వాళ్ళని హతం చేశారంట. ఇప్పుడు ఇజ్రాయెల్కి ఏమొచ్చిందంటే విజయం వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాటమి స్థితిలో ఉన్న మన జీవితాల్లో విజయం అంటే ఎరుగని మన స్థితుల్లో కూడా, మన బ్రతుకుల్లో కూడా లోకంలో వెంబడి పరిగెడుతూ లోకంలో ఉన్న వాటి కోసం పరిగెడుతున్నాము కానీ లోకంలో ఉన్నదే పొందుకుంటున్నాం కానీ దేవుడిచ్చి ఆశీర్వాదాలను పొందుకోకుండా, దేవుడి స్థితిని ఆశించకుండా, దేవుడి ఎదుగుదలలో మనం వెళ్ళకుండా, ఆ ఉన్నతమైన స్థితికి చేరకుండా మన జీవితాలన్నీ ఫెయిల్యూర్స్. ఏది తలపెట్టినా వాటమే, ఏది ప్రయత్నించినా దానిలో ఫలితం లేకుండా జీవిస్తే కనుక మీకోసం కూడా ఒక బలి అర్పణ జరిగింది. మీకోసం కూడా, మనందరి కోసం కూడా ఒక బలి అర్పణ జరిగింది. ఒక బలి వధించబడింది, ఒక గొర్రె పిల్ల వధించబడింది, తన రక్తాన్ని చిందించింది, దహన బలిగా శరీరాన్ని అంతటిని కూడా నలగొట్టించుకుంది. యేసుక్రీస్తు ప్రభు అర్పించిన దహన బలి అర్పణే, ఆయన చిందించిన రక్తమే ఈ రోజున మన జీవితంలో ఏం తీసుకొచ్చిందంటే విజయాన్ని తీసుకొచ్చింది. ఈ రోజు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకొచ్చినప్పుడు, ఇదిగో ప్రభువా, ఇజ్రాయేలు ప్రజలు అర్పించినప్పుడు ఏ రీతిగా అయితే వారి జీవితంలో విజయాన్ని ఇచ్చి శత్రువులకు ఓటమినిచ్చి నాకు విజయాన్ని ఇచ్చావో, ఈ రోజు నా జీవితంలో పలానా దాని మీద నాకు విజయాన్ని ఇవ్వయ్యా. నువ్వు అర్పించిన బలి అర్పణ ద్వారా, నువ్వు కార్చిన రక్తం ద్వారా, నువ్వు చిందించబడిన శరీరం, నలగొట్టబడిన శరీరం ద్వారా నాకు విజయాన్ని అని ప్రార్థిస్తే ఖచ్చితంగా ప్రభు ఈ రోజు మన జీవితాల్లో విజయాన్ని ఇస్తాడు. ఆల్రెడీ ఆయనే ప్రధాన యాజకుడిగా, ఆయనే గొర్రె పిల్లగా మన కోసం సిలువలో త్యాగాన్ని చేసి మనందరి జీవితంలో విజయాన్ని నింపాడు. చూడండి ఇక్కడ అంటాడు కదా, రోమపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం, ఆయనను
మనలను ప్రేమించిన వాని ద్వారా. మనల్ని ప్రేమించిన ఆయన ఎవరో చెప్పండి ఒకసారి. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము వీటన్నిటిలోనూ 35వ వచనం కానీ చూడండి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, జాతిగానండి, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఏంటంట, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఇందును గూర్చి వ్రాయబడింది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలోనూ అత్యధికమైన విజయాన్ని పొందుకుంటామంట. ఏటన్నిటిలోనంటే ఆ పైన చదివించాను చూడండి ఇప్పుడు, అటన్నిటిలోనూ. యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా, ఆయన దహన బలి ద్వారా వీటన్నిటిలోనూ 35వ వచనంలో ఉన్నటువంటి వాటన్నిటిలో కూడానంట ఈరోజు అత్యధికమైన విజయాన్ని పొందుకుంటున్నామంట. మనం ఇంకో దాని మీద విజయాన్ని పొందుకున్నాం. ఏంటి అని అంటే, చివరిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 54వ వచనం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, మధ్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకున్నప్పుడు, విజయమందు మరణము మృంగివేయబడినని రాయబడిన వాక్యము నెరవేరును. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు కలువరి శిలువలో ఇచ్చినటువంటి విజయం ఏం చేస్తుందంటేనంట, ఈ క్షయమైన ఈ శరీరాన్ని అక్షయంగా మారుస్తుందంట. హల్లెలూయా. ఈ క్షయమైన శరీరము అక్షయముగా మార్చబడుతుందంట. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యముగా మార్చబడుతుందంట. ఈ విజయం ఏం చేస్తుందంటే మరణం మీద విజయాన్ని ఇస్తుందంట. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంటే ఈరోజు మనం ఏం జయించామంటే మరణాన్ని కూడా జయించాం మనం. హల్లెలూయా. మరణాన్ని కూడా జయించాము. దేవుడు చూడండి, ఇంకో మాట చెప్పేసి మోయిస్తాను నేను. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ, అనగండి ఆని, దేవుని మూలంగా పుట్టిన వారందరూ, దేవునిని అంగీకరించిన వారందరూ, దేవుని రక్షణ భాగ్యాన్ని పొందుకున్న వారందరూ దేన్ని జయించాలంటే ఇప్పుడు ఎవరల్లో? దేవుని మూలముగా దేవునిలో పుట్టిన వారందరూ కూడా ఇప్పుడు దేన్ని జయించాలి? మనం లోకాన్ని జయించాలి. 2, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మీరు ఎప్పుడైతే విశ్వాసంతో ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుంటారో, దేవుడు ఏమంటున్నాడంటే మనం లోకం మీద విజయం సాధిస్తామని అంటున్నాడు. ఆయన మీరు తీసుకునేది ఆయన శరీరంగా, ఆయన రక్తంగా విశ్వసించి వివేచించి యోగ్యతతో తీసుకుంటే ఖచ్చితంగా మీరు దేన్ని జయిస్తారంటే లోకాన్ని జయిస్తారు. ఎందుకు లోబడిపోతున్నాం లోకానికి? ఎందుకు లోబడిపోతున్నాం లోకానికి అనంటే మనము సరిగ్గా వివేచించక. ఎందుకు లోకాశల వైపు మరలా వెళ్ళిపోతున్నామంటే అది యోగ్యతతో తీసుకొనక. అపవాది ఏం చేస్తాడు తెలుసా? ఏయ్ నువ్వేం పరిశుద్ధుడు కాదు, ఏయ్ నువ్వేం పుణ్యాత్ముడు కాదు, నువ్వేం పవిత్రుడు కాదు, నువ్వు పాపివే 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 అని మన చెవులో నోరుతూ ఉంటాడు. మనం కూడా ఏమవుతుంది తెలుసా? ఇక్కడ ఉన్నంతసేపు పరిశుద్ధులుగా ఉంటాం, బయటికి వెళ్ళగానే హే నేను పాపిని అంటాం. మనం వివేచించి తీసుకుంటే, యోగ్యతతో తీసుకుంటే, ప్రభు దే నిమిత్తమైతే ఒక పాప క్షమాపణ కాదు, మన జీవితంలో విజయ దుందుబిని మ్రోగిస్తాడు. చూడండి మాట చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మా ద్వారా యేసు క్రీస్తు ప్రభు కార్చిన రక్తమును, నల్లగొట్టబడిన ఆయన శరీరం, అర్పింపబడిన ఆయన ప్రాణము ఈ రోజు మనల్ని ఎలాగిస్తుంది అంటేనంట విజయోత్సవంతో ఊరేగిస్తుందంట. ఆమేన్, ఆమేన్. మనమేం చేయాలంటే ప్రతి స్థలములో కూడా, ఎక్కడ? మందిరంలోనే కాదు, ఇంట్లోనే కాదు, ప్రతి స్థలములో కూడా మనం ఏం చేయాలంటే క్రీస్తుని గూర్చినటువంటి జ్ఞానం యొక్క సువాసనను వెదజల్లాలంట మనం. హల్లెలూయా. వస్తుందా మనలోంచి ఆ క్రీస్తు సువాసన? అమ్మా, క్రీస్తు సువాసన మనలోంచి వస్తుందా? లోకం పాపంలో ఉంది, మనము పాపంలోనే కలిసిపోతున్నాం.
కానీ ఈరోజు వాక్యం చెబుతుంది, ఆయన శరీరము, ఆయన రక్తము ద్వారా, క్రీస్తు అర్పించిన ప్రాణము ద్వారా మనం విజయాన్ని పొందుకోవడమే కాకుండా ప్రతి స్థలంలో కూడా క్రీస్తు సువాసనను వెదజల్లే వారిగా ఆ విజయోత్సవాన్ని అంట దేవుడు మనల్ని ఊరేగిస్తున్నాడంట. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ వందనాలు ప్రభా. తీసుకుంటున్నా నీ శరీరము ద్వారా, నీ రక్తం ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, మా పాప శాప రోగ మరణ వ్యాధులన్నిటిని కూడా, అతిక్రమాలు, దోషాలన్నిటిని కూడా నీ రక్తంలో కడిగబడి శుద్ధీకరించి నీ రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరిచి, నీ సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా మేము స్తుతిస్తూ, మహిమపరుస్తూ, కనపరుస్తూ నీ వాక్యాన్ని ధ్యానించువారిగా మేము ఉండగలిగే కృప మా అందరికి నీ దయచేయమని యేసు క్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.